హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో న్యూ సింజి ఎవరు, జూరా ఎవరి క్లోను, బొరుటోని ఎస్కేప్ చేయించడానికి ఎవరు హెల్ప్ చేశారు, ఇలా మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 కవర్ పేజీలో కాసిన్ గోజిని చూస్తాం. ఇక చాప్టర్ లోకి వస్తే ముందు చాప్టర్ లో బొరుటోని ఆమ్డో క్రియేట్ చేసిన హ్యాండ్ కప్స్ తో ఖైదీ చేసి బంధిస్తారు. ఆ సీన్ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. బొరుటోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి చైర్ మీద కూర్చోబెడతారు. సేమ్ రూమ్ లోనే ఈబికే అండ్ కొనామర్ కూడా ఉంటారు. అండ్ ఆ రూమ్ లో ఉన్న ఈబికే ఎవరో మీకు తెలుసా? నరుటో షిఫ్డెన్ లో 4th గ్రేడ్ నింజా వార్ లో క్యాప్చర్ చేసిన ఎనిమీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అతనికి చాలా ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇక చాప్టర్ లోకి వస్తే కొనామరు బొరుటోతో చూస్తుంటే లేచినట్టు ఉన్నావు, నీ ఓన్స్ ని హిమవరి వీల్ చేసిందని చెప్తాడు. ఇంకో పక్క బొరుటో తన హ్యాండ్కి ఉన్న హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ రిమూవ్ చేయలేకపోతాడు. దానికి కొనామరు, నువ్వు ఆ హ్యాండ్ కప్స్ ని బ్రేక్ చేయలేవు, బికాస్ ఈ హ్యాండ్ కప్స్ ని ఆమెలో క్రియేట్ చేశాడు. అలాగే నువ్వు జూసెస్ ని కూడా యూజ్ చేయలేవు, అండ్ స్పేస్ టైమ్ నింజుట్స్ ని యూజ్ చేసి డిఫరెంట్ లొకేషన్ నుంచి ట్రావెల్ అవ్వడం ఇంపాసిబుల్. ఈ హ్యాండ్ కప్స్ ని బ్రేక్ చేయాలని అనుకోకు. ఈ హ్యాండ్ కప్స్ ని ఎలక్ట్రానిక్స్ తో కంట్రోల్ చేస్తారు అండ్ ఇంపాక్ట్స్ ని ఎక్స్ట్రీమ్ గా రెసిస్టెంట్ చేస్తాయి. లాస్ట్ కి నీ హ్యాండ్స్ ని అర్చ్ చేసుకుంటావు అని చెప్తాడు. మీకు తెలుసా, ఇలాంటి హ్యాండ్ కప్స్ ని మనం వన్ పీస్ లో చూసాం. అదేంటంటే హ్యాండ్ కప్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే బాంబ్ లాగా ఎక్స్ప్లోజన్ అవుతాయి, బట్ వాటికి కూడా వీక్నెస్ ఉంటుంది. హాకీని యూజ్ చేసి ఆ హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఆమ్డో క్రియేట్ చేసిన హ్యాండ్ కప్స్ కి కూడా వీక్నెస్ అనేది ఉంటుందని అయితే అనిపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే బొరుటో కొనామరుతో అందరికీ ఎలా ఉంది అండ్ ఎనిమీస్ కి ఏమైంది అని అడిగితే ఎనిమీస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందు జరిగిన ఫైట్ లో మా వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు అండ్ సింజూస్ టార్గెట్ అయిన శారదా అండ్ హిమవరి అలాగే ఈ నోజిన్ సీకడే అండ్ చోచో టీమ్ తో సహా అందరూ సేఫ్ గా ఉన్నారని చెప్తాడు. అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆ ప్యానల్లో సాకురా, దిస్ ఈజ్ అమేజింగ్, హీనోజిన్ చెస్ట్ లోకి స్టాప్ చేశారు, బట్ తన వుండ్ కంప్లీట్ గా హీల్ అయిపోయింది, నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న చోచో అతను రెస్పాండ్ కావడం లేదు, ఇప్పుడు అతనికి ఎలా ఉంది, ఎప్పుడు కాన్షియస్ లోకి వస్తాడని అడుగుతుంది. అప్పుడు సాకురా, ఈనోజిన్ బాడీలో చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యింది, సో నేను ఆ ఫ్లోని ఈజీ చేస్తే అతను తొందరగా కాన్షియస్ లోకి వస్తాడు, మీరు అతన్ని తీసుకుని వచ్చి మంచిది అయిందని చెప్తుంది. అయితే హిమవారి కంప్లీట్ గా హీల్ చేసింది కదా, ఎందుకు చాక్రా ఫ్లో బ్లాక్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నరుటో శివడానికి తిరిగి వస్తే నరుటో ఫస్ట్ టైం ఒరోచిమారుతో ఫైట్ చేస్తున్నప్పుడు ఫోర్టైల్స్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తాడు. ఆ టైంలో సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంటుంది, బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. నరుటో ఫోర్టైల్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాక సాకురా నరుటోని కంట్రోల్ చేసి మళ్ళీ నార్మల్ ట్రాన్స్ఫార్మ్ లోకి చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ కురోమా మీద కంట్రోల్ లేకపోవడంతో సాకురా మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. అప్పుడు సాకురా ఆ వోన్స్ ని హీల్ చేసుకుంటుంది, బట్ ఫుల్ గా రికవర్ కాలేదు, బికాస్ ఇక్కడ టెయిల్బీస్ యొక్క చాక్రా వచ్చి పాయిజన్ అండ్ టాక్సిక్, అందుకే బయట మాత్రమే హీల్ అయి ఉంటుంది కానీ బాడీ లోపల కాదు. ఆ సిచ్యువేషన్ లో సాకురా చాక్రాని యూజ్ చేయలేదు, బికాస్ తన లోపల చాక్రా ఫ్లో బ్లాక్ అయి ఉంటుంది, అందుకే సాకురా ఫైట్ లో ఇన్వాల్వ్ కాదు, అలాగే మూవ్ కూడా కాలేదు. ఆ ఎంటైర్ టైంలో సాకురా చాలా పెయిన్ తో నేల మీద పడుకొని ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడైతే యూజర్ కుర్మా చక్రాన్ని కంట్రోల్ చేయగలడో అప్పుడు మాత్రం పాయిజన్ గా పని చేయదని అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇక చాప్టర్ లోకి వస్తే అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆమ్డో అండ్ ఎల్డర్స్ వచ్చి డిఫరెంట్ రూమ్ లో ఉన్నారు, అలాగే ఈబీకే అండ్ కోనా అమరు వచ్చి ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నారు. ఆమ్డో బరూటోతో, ఫైనల్లీ నీతో నేను మాట్లాడగలుగుతున్నాను, నేను చాలా క్వశ్చన్లు అడగాలి. ఫస్ట్ ది వచ్చి హిడెన్లీ విలేజ్ ని అటాక్ చేసింది ఎవరు అండ్ శారదాని హిమవరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడుగుతాడు. నెక్స్ట్ చూసుకుంటే ఏడా షెండ్రింగ్ అనే అబిలిటీని యూజ్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తూ బొరుటోని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ అయ్యిందని కవాకి చెప్తుంది. అప్పుడు పక్కనే ఉన్న డీమన్, ఇప్పుడు గనక బరూటో నోరు తెలిస్తే నీ సిచ్యువేషన్ ఏంటి కవాకి, అది చెప్పిన వాళ్ళు నమ్ముతారా, నమ్మినా నువ్వు బరూటో ఇద్దరు ఒకే సైడ్ అని అనుకుంటారు. బరూటో ఒకాగానే చంపడం అనేది నువ్వు చెప్పిన ఒక అబద్ధం అని తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చూడాలని ఉందని చెప్తుంది. అప్పుడే ఏడా, నేను మాట్లాడదని చెప్పాను కదా, కవాకిని ఎగతాళి చేయడం ఆపేయమని చెప్తుంది. దానికి కవాకి, హోకాగే నరుటో కనపడకుండా పోవడానికి బరూటో చేసిన దానికి ఏం చేంజ్ అవ్వదు, అసలు ఓచుత్సుకి బరూటో బాడీని ఎప్పుడు కంట్రోల్ చేస్తుందో ఎవరికీ తెలియదు, ఈ రోజు కాకపోతే రేపైనా బరూటోని చంపేస్తాను, దానికి ముందు మిస్టీరియస్ మాస్టర్స్ అయిన సింజూస్ ని డీల్ చేయడానికి బరూటో దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. మిత్సుకి బరూటో ఉన్న రూమ్ అవుట్ సైడ్ ఉంటాడు అండ్ లోపల బరూటో ఎవరినైతే 10 టచ్ డివోర్ చేసుకుంటుందో వాళ్ళు ఒక ట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ చాక్రా రిఫ్లెక్ట్ అవుతుంది. హిడారి సింజుతో ముందు ఫైట్ చేశాం కదా, అతని ఒరిజినల్ ఫామ్ వచ్చి సాస్కే అండ్ మత్సూరి ఒరిజినల్ ఫామ్ వచ్చి మోగి సాన్సే, అదంతా నా కళ్ళతో నేను చూశాను. అంటే మోగితో సింజూస్ ఫైట్ చేస్తున్నప్పుడు బొరుటో అక్కడే ఉన్నాడని తెలుస్తుంది, బట్ ఆ తాన్సోల్ బల్బ్ గురించి బొరుటోకి ఎందుకు తెలియదు, అది నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు.
అది విన్న కొనహామరు షాక్ లో ఉంటాడు. అప్పుడు బరూటో కొనహామరు శాన్సి మత్సూరి నెక్స్ట్ టార్గెట్ వచ్చి మీరే కేర్ఫుల్ గా ఉండమని చెప్తాడు. అది విన్న ఆముడు ఇక్కడ టెంటెల్ బీస్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చి ఒత్సుసుకిని తినడం అండ్ ప్లానెట్ లో ఉన్న ప్రతి మూలలకి తన రూట్స్ ని స్ప్రెడ్ చేసి ప్లానెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ ని అబ్జర్వ్ చేసుకొని ఒక చాక్రా ఫ్రూట్ ని ఫామ్ చేయడం. నాకు తెలిసింది ఇదే. బట్ ఇక్కడ చూసుకుంటే సింజూస్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇన్స్టింక్ట్ ని ఫాలో అవడం లేదు. జనరల్ గా చెప్పాలంటే వాళ్ళ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఏం చెప్తుందంటే ఎమోషనల్ మూమెంట్స్ అండ్ న్యూ నాలెడ్జ్ మీద ఎక్స్పీరియన్స్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలని అనుకుంటున్నారని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమరు శారదాని హిమవారిని అండ్ నన్ను తినడం వల్ల వాళ్ళు నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు బరూటో అది నార్మల్ గా లీడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జూరా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతను సింజూస్ లోనే స్ట్రాంగెస్ట్ మెంబర్. మిగిలిన సింజూస్ తో కంపేర్ చేస్తే తన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ వేరే లీగ్ లో ఉన్నాయి. సాస్కే శాన్సే అండ్ మోగి శాన్సే లాగా జూరాకి ఒరిజినల్ ఫామ్ అనేది లేదు. ఇక్కడ జూరా వచ్చి టెంటెల్స్ యొక్క రీఇన్కార్నేషన్. ఇది మనం ఫేస్ చేస్తున్న కోర్ క్రైసిస్. దీన్ని కల్ప్రిట్ అని పిలుస్తారు. ఒక చిన్న విషయం, ఇప్పుడు గనక నేను జూరాని డిఫీట్ చేస్తే తరువాత వరల్డ్ సేఫ్ గా ఉంటుందని చెప్తాడు. దానికి కోనహామరు నువ్వు ఎలా చెప్పగలవు, నీకు ఎలా తెలుసు, నాకు దాని గురించి తెలుసుకోవాలని ఉంది. ఎలా బరూటో నాకు ఆన్సర్ చెప్పు, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నేను డిసైడ్ చేసి చెప్తానని అంటాడు. అప్పుడు బరూటో ఇక్కడ ఇన్ఫో సోర్స్ వచ్చి ఒక మనిషి, ఆయన ఐడెంటిటీని నేను రివీల్ చేయలేను. మీరు సేఫ్ గా ఉండాలంటే అతని గురించి తెలియకపోవడమే మంచిదని చెప్తాడు. అంటే వాళ్ళకి కాసిన్ కోజీ గురించి తెలిస్తే సింజూస్ వాళ్ళని అటాక్ చేసి అతని గురించి తెలుసుకుంటారని బరూటో కాసిన్ కోజీ పేరు రివీల్ చేయడం లేదని తెలుస్తుంది. దానికి కొనహామరు అసలు డిస్కషన్స్ వద్దు, ఒక ట్రైటర్ ని తన విలేజర్సే చేశారు, అతను చెప్పే స్టోరీస్ ని ఎలా నమ్ముతామని అనుకుంటున్నావని రిప్లై ఇస్తాడు. అప్పుడు బరూటో మనమందరం సేమ్, నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావు, బట్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే నేను ఇంకా బ్రతికే ఉన్నానని చెప్తాడు. అప్పుడు విలేజ్ ఎల్డర్స్ డోంట్ గెట్ కాకి, నువ్వు ఒక రెబల్వి, వాళ్ళ గోల్స్ ఏమైనా ఉండొచ్చు, యాక్షన్స్ మాత్రం మారవు. హిడన్లీ విలేజ్ తీసుకునే డెసిషన్స్ మన ఎనిమీస్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం కోసం అంతే. అందులో నువ్వు కూడా ఒకటివి, నువ్వు చెప్పిందే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆ రూమ్ నుండి బయటికి రావడం అంటే చనిపోవడమే అని చెప్పి ఆలోచించి డిసైడ్ అయ్యి చెప్పు బరూటో అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న అవ్వ నేను ఒక సీరియస్ క్వశ్చన్ ని అడుగుతున్నా, దానికి సీరియస్ గా ఆలోచించి ఆన్సర్ చెప్తే నీ రెస్పాన్స్ బట్టి నేను అట్లీస్ట్ నీకు పెయిన్ లేకోకుండా చంపేస్తా అని ఆన్సర్ బరూటో. ఎందుకు నువ్వు 7th ఉకాగేని చంపావు, దానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. అండ్ 8th ఉకాగే ఈ కాన్వర్సేషన్ ని మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జ్యూస్ని యూజ్ చేసి ఫస్ట్ నుంచి వింటుంటాడు. అలాగే ఆవిడ అండ్ ఎల్డర్ ఈ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జ్యూస్ని యూజ్ చేసి మాట్లాడుకుంటారు. బరూటోని చంపాలనుకున్న ఎల్డర్స్ అండ్ కొనహామరు మాటలు విన్న షికమారు బరూటోతో నీ ఫీలింగ్స్ బాగా అర్థమయ్యాయి. బట్ బరూటో నువ్వు కవాకిని చంపడానికి ఒప్పుకోకపోతే నరుటోని నువ్వు చంపావు అనే విషయాన్ని ఒప్పుకొని కంటిన్యూ చేయాలి. నిజం చెప్పాలంటే అది కవాకి చేసింది. అగైన్ ఇదంతా కవాకి చేసిందని చూపించడంలో నాకు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ఇప్పుడు కూడా పరిగెత్తాలని అనుకుంటున్నావు, అది నీకు ఓకేనా అని చెప్తాడు. అప్పుడు బరూటో ఐ డోంట్ కేర్, అది నాకు స్టార్టింగ్ నుంచి ఉన్న ఇంటెన్షన్ అని చెప్తాడు. అప్పుడు సడన్ గా బరూటో చెప్పేది సికుమారుకు వినిపించదు. నేను నిన్ను నమ్ముతున్నాను బరూటో, రీజన్ ఏం లేకపోయినా ఒక కారణంతో నేను నమ్ముతున్నాను. నువ్వు నాకు ప్రామిస్ చేసిన డెసిషన్ ని గుర్తుపెట్టుకో అని చెప్తాడు. దాని తర్వాత షికమారు ఉజుమాకు బరూటోని ఇలాంటి ప్లేస్ లో నిన్ను చావనివ్వనని తన మీద నమ్మకంతో ఉంటాడు. అండ్ ఇంకో పక్క బరూటో తన ఫాదర్ అండ్ మదర్ సేఫ్ ప్లేస్ లో ఇంకా బ్రతికే ఉన్నారని ఆ ముసలోళ్ళతో చెప్తే ఎక్కడ హైడ్ చేసావా అని అడుగుతారు. అప్పుడు బరూటో అది మీతో చెప్పాలనే ఇంటెన్షన్ నాకు లేదని చెప్తాడు. దానికి మీనింగ్ ఏంటి, దీన్ని విన్నాక నాకు నోట్లో నుంచి మాటలు రావడం లేదని ఎల్డర్ చెప్తాడు. అప్పుడు బరూటో నాకు మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా, నేను మీతో ఒక అబద్ధం కూడా చెప్పలేదని చెప్తాడు. అప్పుడు ముసలోడు నువ్వు పెయిన్ తో చావాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. తర్వాత ఈబీకి బరూటో దగ్గరికి వెళ్లి ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేయడం చూస్తాం. ఇక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. షికమారు బరూటోతో కాంటాక్ట్ అయ్యి ప్రైవేట్ గా మాట్లాడడం కోసం హాస్పిటల్లో ఉన్న ఈనోని కాంటాక్ట్ అయ్యి బరూటోకి కనెక్ట్ చేయమని చెప్తాడు. బట్ ఈనో దీనికి ఒప్పుకోదు. నేను కమ్యూనిటీకి రిపోర్ట్ చేస్తానని చెప్తుంది. అప్పుడు షికమారు ఈనోని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. బట్ ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోదు. మళ్ళీ అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఈబికి బరూటో దగ్గరికి వెళ్ళి హుకాగే నరుటో లొకేషన్ ని చెప్పు, నువ్వు సేఫ్ గా ఉంటావు అని బరూటోనే ఇంట్రాగేషన్ చేస్తాడు. బట్ బరూటో దానికి రిప్లై ఇవ్వడు. అందుకే ఈబికి బరూటో ఎయిర్ ని పట్టుకొని తన ఫేస్ ని అక్కడ ఉన్న టేబుల్ కేసి కొడతాడు. అప్పుడు బరూటో నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే టేబుల్ కేసి కొడుతూనే ఉంటాడు. అది షికమారు విని తట్టుకోలేక మిత్సుకిని పిలిచి బరూటో మీద పాయిజన్ ని యూజ్ చేయమని కొనహామరుతో చెప్తాడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఏడా ఇదంతా కవాకి చేశాడని చెప్పలేదు, నువ్వు ఈడెన్లీ విలేజ్ ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నావా, ఎందుకు అతను ఇలా చేస్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు అని డిమన్ అండ్ ఏడా షాక్ అవుతారు. ఇక నెక్స్ట్ ప్యానల్ లో మిత్సుకి షికమారు దగ్గరికి వస్తాడు. అప్పుడు షికమారు వీఆర్ నింజాస్, ఎనిమీస్ ని కంట్రోల్ చేసి నీ డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయమని ఆర్డర్ చేసి ఒక స్లిప్ ని మిత్సుకి హ్యాండ్ లో ప్లేస్ చేస్తాడు. దాని తర్వాత మిత్సుకి ఇంట్రాగేషన్ రూమ్ కి వెళ్తాడు. అప్పుడు బరూటో మిత్సుకిని రెచ్చగొడతాడు. అలాగే కొనహామరు బరూటోని చంపొద్దు, తన దగ్గరికి వెళ్ళొద్దు, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పిన మిత్సుకి సేజ్ మోడ్ ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ తన ట్రూ ఇంటెన్షన్స్ అది కాదు, బరూటోని ఫ్రీ చేయడమే తన ట్రూ ఇంటెన్షన్. ఆ ఫైట్ లో మిత్సుకి స్నేక్ ని యూజ్ చేసి ఆ హ్యాండ్ కప్స్ ని రిమూవ్ చేస్తాడు.
అప్పుడు బరూటో, నేను నా ఎనిమీ అనుకొని ఇక్కడ నుంచి నేను రిట్రీట్ కాలేను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అని అక్కడ నుంచి ఫ్లయింగ్ రైజింగ్ జుట్సుని యూజ్ చేసి టెలిపోర్ట్ అవుతాడు. బట్ అక్కడ జరిగిందంతా చూసి కొనహామరు షాక్ అయ్యి ఇదంతా ఎవరో కావాలని చేశారని అనుకుంటాడు. బికాస్ ఆ లాక్ ను ఓపెన్ చేయాలంటే 4 డిజిట్ నెంబర్స్ కావాలి. అప్పుడు ఇదంతా చేసింది షికమారు అని కొనహామరుకు అర్థమవుతుంది. ముందు షికమారు మిత్సుజుకి ఇచ్చిన పేపర్ లో ఆ లాక్ నెంబర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యానల్ లో చూసుకుంటే బరూటో మళ్ళీ తిరిగి వస్తాడు బికాస్ సాస్కే డ్రెస్ అండ్ స్వాడ్ కోసం. అలాగే మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ బరూటో ఎస్కేప్ అవ్వడం తెలుసుకున్న ఎల్డర్స్ చాలా డిసప్పాయింట్ తో ఉంటారు. అండ్ కొనహామరుకి అక్కడ ఏం జరిగి ఉంటుందో మొత్తం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ప్యానల్ లో బరూటో గురించి తెలుసుకోవడానికి శారదా ఏతుకోగా దగ్గరికి వెళ్లి బరూటో ఎస్కేప్ అయ్యాడని తెలుసుకుంటుంది. అప్పుడే సడన్ గా శాండ్ విలేజ్ ఏతుకాగా అయిన కాంకురో ఏతుకాగా అయిన షికుమారు దగ్గరికి వచ్చి గారా డిఫీట్ అయ్యాడు. అండ్ సింగిను కూడా గాట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. బట్ ఇంకా అతను బ్రతికే ఉన్నాడు, కానీ చాలా పెయిన్ లో ఉన్నాడు. డీటెయిల్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మాకు హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక లాస్ట్ ప్యానల్ లో చూసుకుంటే ఆ సింజీ ఎవరో రివీల్ చేశారు. అతను ఎవరో కాదు, సింకీనే. ఇప్పుడు ఆ సింజీ పేరు వచ్చి గ్రెయిన్. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఎంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమి కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.